నమస్తే. అనురాధారావు, బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా చలి పెరగటంతో అనేక రకాల సీజనల్ జ్వరాలు వస్తున్నాయి. సాధారణంగా వచ్చే జ్వరం 2 లేదా 3 రోజులలో తగ్గిపోతుంది, నార్మల్కి వచ్చేస్తారు పిల్లలు. కానీ ఇప్పుడు వస్తున్న వైరల్ ఫీవర్స్ 7 డేస్ నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. ఒక్కోసారి 5 డేస్ ఉండొచ్చు, అది 7 డేస్ ఉండొచ్చు, 10 డేస్ ఉండొచ్చు. లాంగ్ పీరియడ్ ఉంటున్నాయి అవి. పిల్లలు బాగా నీరసపడిపోతున్నారు, టెంపరేచర్ వస్తూ పోతుంది, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు. పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని బాలల హక్కు సంఘం మనవి చేస్తుంది. సాధారణంగా వైరల్ ఫీవరు, డెంగ్యూ ఫీవర్, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఈ జ్వరాలు వస్తున్నాయి. ఒక్కో జ్వరానికి ఒక్కో రకమైన ఇబ్బందులు ఉంటాయి. నార్మల్గా హై టెంపరేచర్ ఉండడం అంటే 102 టెంపరేచర్ దాటితే పిల్లలను రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ 2-3 గంటలకు ఒకసారి ఎంత వచ్చింది జ్వరం అన్నది చెక్ చేసి నోట్ చేసి పెట్టుకోవాలి. 2 డేస్ వరకు కూడా తగ్గకుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. స్థానిక హెల్త్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో జనవరి 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు 6120 డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా చెప్తున్నాయి గణాంకాలు. ఒక హైదరాబాద్లోనే జనవరి నుంచి ఆగస్టు వరకు 4296 కేసులు డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. ఒక ఖమ్మం జిల్లాలోనే 40,000 వైరల్ ఫీవర్స్ నమోదైనాయి, ఇతర సీజనల్ జ్వరాలు అనేసి గణాంకాలు చెప్తున్నాయి. మహబూబాబాద్, హన్మకొండ జిల్లాల్లో 6500 వైరల్ ఫీవర్స్, ఇతర సీజనల్ వ్యాధులు నమోదైనట్టుగా హెల్త్ అధికారులు చెప్తున్న నివేదిక ఇది. అంటే 6% గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 6% పెరిగినట్టుగా ఈ నివేదికలు చెప్తున్నాయి. అంటే అప్రమత్తంగా ఉండాలి, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నివారణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఫీవర్ యొక్క సాధారణ లక్షణాలు 102 ఫారెన్హీట్ టెంపరేచర్ ఉంటుంది, అధిక జ్వరం ఉంటుంది, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, విరేచనాలు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కళ్ళు కూడా నొప్పి పెడతాయి, చలి పెడుతుంది. కొన్ని జ్వరాలలో రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పిల్లలు, నీరస పడిపోతారు బాగా. డెంగ్యూ ఫీవర్ అయితే ప్లేట్లెట్స్ పడిపోవటానికి ఆస్కారం ఉంది. ప్లేట్లెట్స్ పడిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు పిల్లలు, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లేట్లెట్స్ పడిపోకుండా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. బ్లడ్ టెస్ట్ ద్వారా ఇది తెలుస్తుంది. డెంగ్యూ జ్వరము దోమల కరుపుతో వస్తుంది, కాబట్టి దోమల నివారణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మలేరియా దోమల కాటు వల్ల వస్తుంది, ఆ దోమలు లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. టైఫాయిడ్ చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. అది అంటే జ్వరం చాలా రోజులు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది, బాగా నీరసపడిపోతారు, కడుపు నొప్పి వస్తుంది. చికెన్ గున్యా జ్వరంలో అధిక టెంపరేచర్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి, కీళ్ల నొప్పులు ఉంటాయి, వాళ్ళు కనీసం అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు. జ్వరం వస్తే కంగారు పడకుండా 2 డేస్ చెక్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే తగ్గలేదు అంటే అది వైరల్ ఫీవర్ అన్నట్టు, లేదా మలేరియా కానీ డెంగ్యూ కానీ ఏదైనా కావచ్చు. ఫీవర్ తగ్గలేదు అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ కొన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఏ ఫీవరు అన్నది నిర్ధారించుకున్న తర్వాత మెడికేషన్ ఇస్తారు. ఆ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మాత్రమే వాడాలి, సొంత వైద్యం అసలు చేయకూడదు పిల్లలకు. కొందరు జ్వరం వచ్చింది అనగానే వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి క్రోసిన్ సిరప్ కానీ క్రోసిన్ ట్యాబ్లెట్స్ కానీ తీసుకొచ్చి వేస్తుంటారు, దగ్గుందంటే కాఫ్ సిరప్ తీసుకొచ్చి వేస్తుంటారు. అలాంటివి చేయకూడదు. డాక్టర్ని సంప్రదించినట్లయితే వాళ్ళు ఎంత మెడిసిన్ ఇవ్వాలి, ఎంత డోసు ఇవ్వాలి అన్నది వాళ్ళు చెప్తారు. ఆ ప్రకారమే పిల్లలకు మెడిసిన్ అందించాలి. వాళ్ళు నీరస పడిపోకుండా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసిన ORS మాత్రమే ఇవ్వాలి పిల్లలకు. నీళ్లు బాగా ఇవ్వాలి, వాళ్లకు తేలికగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి. రెగ్యులర్గా జ్వరం చెక్ చేస్తూ నోట్ చేసుకుని డాక్టర్కు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు స్పాంజింగ్ చేయాలి, తడిగుడ్డతో తుడిచినట్లయితే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది.
ఒకసారి టెంపరేచర్ పెరిగినప్పుడు వాళ్ళకు వేరే రకాల సమస్యలు రావటానికి అవకాశం ఉంటుంది కాబట్టి హై టెంపరేచర్ అనిపించిన వెంటనే స్పాంజింగ్ చేసినట్లయితే టెంపరేచర్ కంట్రోల్కి వస్తుంది. పిల్లలకు పూర్తి విశ్రాంతిని ఉండే విధంగా చూసుకోవాలి. మంచి తేలికపాటి ఆహారాన్ని ఇవ్వాలి. పళ్ళ రసము, నీరసపడిపోకుండా ఓఆర్ఎస్లు, మంచినీళ్ళు ఎక్కువగా తాగిస్తూ ఉండాలి. వాళ్ళు డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. కొందరికి వాంతులు విరేచనాలు కూడా అవుతాయి కాబట్టి కేర్ ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకమైన ఇబ్బందులు ఉంటాయి. డాక్టర్ చెప్పిన మేరకు ఆ సలహాలు పాటిస్తూ వాళ్లకు పూర్తి విశ్రాంతి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా త్వరగా కోలుకుంటారు. ఇంట్లో కానీ బయట చుట్టుపక్కల కానీ ఎప్పుడూ నీట్గా ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఈ దోమల బారి నుంచి పిల్లలను రక్షించుకోవచ్చు. దోమలు వృద్ధి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎక్కడ నీటి నిల్వలున్నా అక్కడ దోమలు వృద్ధి చెందుతాయి. కాబట్టి దోమల నివారణ కోసము రెగ్యులర్గా ఫాగింగ్ చేసినట్లయితే, మెడిసిన్ స్ప్రే చేసినట్లయితే దోమలను నివారించవచ్చు. పేరెంట్స్ కూడా ఇంట్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు దోమలు కరవకుండా మస్కిటో నెట్స్ వాడటము, మస్కిటో కాయిల్స్ వాడటము. కొందరికి మస్కిటో కాయిల్స్ వల్ల ఆస్తమా వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి దోమలు కరవకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మలేరియా నుంచి, డెంగ్యూ నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. పూర్తిగా విశ్రాంతి తీసుకునే విధంగా పేరెంట్స్ చూసుకోవాలి. వాళ్ళకు మంచి ఆహారం ఇస్తూ త్వరగా కోలుకునే విధంగా వాళ్ళను చూసుకోవాలని చెప్పేసి పేరెంట్స్కి బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ.